హాయ్, నాకు ఒక 10 years పాప ఉంది. తన పేరు రియా. ఫ్యూ మంత్స్ బ్యాక్ పడుకునేటప్పుడు వాళ్ళ నాన్నతో తను గోల్డ్ గురించి డిస్కస్ చేస్తాను. నేను అన్నా, పొట్టిదానా, నీకు అవసరమా గోల్డ్ గురించి, పడుకోపో అన్నా. తనకి ఎంత పౌరుషం వచ్చిందంటే, హలో, నా దగ్గర ఎంత గోల్డ్ ఉందో నీకు తెలుసా, నేను ఎంత బంగారం కొన్నానో నీకు తెలుసా అంది. అదే మనకి చాక్లెట్ నువ్వు కొనటానికి అన్నా. దెన్ వాళ్ళ నాన్న చెప్పారు, యాక్చువల్లీ నిన్ను మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. రియా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే ఒక యాడ్ చూసి ఆ యాడ్ వాళ్ళ నాన్నకు చూపించి ఆ యాప్ జెన్యూనా కాదా అని కనుక్కుని అది జెన్యూన్ అని తెలిసిన తర్వాత అప్పటి నుంచి తన యాప్లో ఎవ్రీడే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తోంది వాళ్ళ నాన్నతో. సో అలా ఇన్వెస్ట్ చేసి 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 ఫ్యూ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ తను అక్యుములేట్ చేసింది. హౌ క్యూట్ కదా. నాకెప్పుడు అనిపించలేదు పిల్లలకి ఇలాంటి విషయాలు నేర్పించాలి. అడగగానే కార్డ్ ఇచ్చేయడం, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం, స్కాన్ చేయడం, పే చేయడం, డబ్బు అసలు లెక్క లేకుండా అయిపోయింది. సో ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పుడు కూడా మనం పిల్లలకి సేవింగ్స్ నేర్పించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీళ్ళకి ఆ డబ్బులు దాచుకోవడానికి ఆ పిగ్గీ బ్యాంకులు, డాగ్ బొమ్మలు, టెడ్డీవేర్ బొమ్మలు ఇవి కొనకండి. క్లియర్ జార్స్ ఇవ్వండి. దాంట్లో వాళ్ళు ఎలా డబ్బులు వేస్తూ ఉంటే ఆ జార్ నిండుతూ ఉంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చూడటానికి, ఆ వాల్యూమ్ పెరుగుతూ ఉంటే. అండ్ తర్వాత వాళ్ళకి ఒక సిస్టమ్ అలవాటు చేయండి. సేవ్, స్పెండ్, గివ్ 3 జార్స్ ఇవ్వండి. ఈ జార్లో ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టండి వాళ్ళకి. సో నువ్వు ఒక పెద్ద వీడియో గేమ్ కొనుక్కుందాం అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఒక మంచి డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటున్నావు, ఒక కొన్ని మంత్స్ వరకు లేదా ఒక 1 year వరకు ఈ జార్ని నువ్వు అసలు కదిపోద్దు. ఇది స్పెండ్. నీకు ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి, నీకు ఏదైనా అవసరాలు ఉన్నాయి, దీంట్లోంచి తీసి ఖర్చు పెట్టుకోవాలి. గివ్. నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, వాడు గిఫ్ట్ కొనివ్వాలి, లేదంటే నీకు ఇష్టమైన వాళ్ళకి ఒక చాక్లెట్ కొనివ్వాలి అనుకున్నావు, గివ్. దీంట్లోంచి తీసి ఖర్చు పెట్టాలి. ఇలా ఒక సిస్టమ్ని వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే కొనిచ్చేకండి. ఆ వస్తువుకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బుని దాయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. ఎర్నింగ్ని ఎంకరేజ్ చేయండి. అంటే వాళ్ళకి ఏదో ఒక ఇంట్లో పని అప్పు చెప్పండి. అరే నువ్వు రోజు మార్నింగ్ వెళ్ళి షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకురావాలి, లేదంటే రోజు వాటర్ బాటిల్స్ పట్టి పెట్టాలి. ఈ పని నువ్వు రోజు చేస్తే నేను నీకు పాకెట్ మనీ ఇస్తాను. సో పని చేస్తే డబ్బు వస్తుంది, కష్టపడితే డబ్బు సంపాదించవచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇక షాపింగ్స్ కదా వెళ్ళేటప్పుడు ప్రైస్ కంపారిజన్ నేర్పించండి. వాళ్ళని ప్రైస్ ట్యాగ్ చూడమని చెప్పండి. ఏది అవసరం, ఏది కోరిక, వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలిసేలా చేయండి. ఎసెన్షియల్ ఏంటి, నాన్ ఎసెన్షియల్ ఏంటి ఖచ్చితంగా పిల్లలు తెలుసుకోవాలి. అండ్ దీంతో పాటు ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత అమౌంట్ అయితే దాచుకున్నారో దానికి ఈక్వల్ పోర్షన్ మీరు వాళ్ళకి యాడ్ చేస్తూ ఉండండి. లైక్ ఒక 500 దాచుకున్నారనుకో, మీరు ఇంకో 500 యాడ్ చేయండి. మీ పిల్లలు టీన్స్ అయితే వాళ్ళతో చక్కగా ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయించండి. డబ్బులు దాచుకుంటే అవి ఎలా పెరుగుతాయో వాళ్ళు చూస్తారు. అండ్ తర్వాత ఈరోజు రేపు చాలా ఆన్లైన్లో యాప్స్ వచ్చినాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఇప్పటి నుంచే. అన్నిటికీ మించి డబ్బుల విషయంలో మనం బాధ్యతగా ఉంటే ఆ డబ్బు మన భవిష్యత్తుని ఎలా కాపాడుతుందో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి.